శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మనం ఇవాళ కాంచీపురం వెళ్తూ ఉన్నాం. కంచి కామాక్షి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం, వామనమూర్తి ఆలయం, అది బంగారు బల్లి, విష్ణు కంచి, శివ కంచి. కంచిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు మనందరికీ తెలిసినవే కదా. అయితే మేము గూగుల్ మ్యాప్లో కంచి కామాక్షి ఆలయానికి మ్యాప్ పెడితే మమ్మల్ని విష్ణు కంచికి తీసుకెళ్ళింది గూగుల్ మ్యాప్. ఇంకా అప్పటికే 8 అవుతోంది టైము. మళ్ళీ టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేస్తారని లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా క్రౌడ్ ఉంది, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందుకని అక్కడ ప్రసాదాలు పెడుతున్నారు, జనాలు చాలా క్రౌడ్ ఉంది, కళ్యాణం జరుగుతూ ఉంది. దర్శనం దగ్గర వరకు వెళ్ళాము, కానీ ఇంకా లోపలికి టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇంకా చాలా టైం పట్టేలాగా ఉంది అని బయటకు వచ్చాం. అదేంటో మా కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఒక ఆయన ఆటో పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఆయనకి మేము కారు ఒక చోట పెట్టేసాం కదా, ఇక్కడ పెట్టాం కదా, మేము కంచి కామాక్షి గుడికి వెళ్ళి రావాలి అని అంటే ఆయనే తీసుకొని దర్శనం అయ్యే వరకు ఉండి తీసుకొస్తానని చెప్పి 500-600 మాట్లాడుకున్నాము. చీకటి పడుతుంది, మళ్ళీ ఇక్కడే స్టే చేస్తామా ఏంటి అనేది కూడా ఏమీ ఐడియా లేదు. బట్ టెంపుల్లో అయితే మొత్తం మేము తిరుగుతూ ఉన్నాం, కానీ క్రౌడ్ చాలా ఉంది. అక్కడంతా ఏంటంటే అందరూ కూడా బ్రహ్మోత్సవాలు చూడడానికి వచ్చారు. అండ్ భోజనాలు కూడా అవుతున్నాయి, అక్కడ ప్రసాద వితరణ జరుగుతోంది. ఇంత క్రౌడ్గా ఉంది. కంచి వెళ్ళాలి, అది కూడా ఏంటి తెలుసా, వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు మేము వెళ్ళింది. ఎంత అద్భుతమైన దర్శనమో మాటల్లో వర్ణించలేం. ఆదిశంకరాచార్యుల పీఠం ఇప్పుడు కంచి కామకోటికి మన తెలుగువారే పీఠాధిపతి కాబోతున్నారు. ఇవన్నీ ఎందుకో తర్వాత మళ్ళీ విన్న తర్వాత, మేము వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది మేము చెప్పిన తర్వాత వెళ్ళి రావడం తెలీదండి, అదొక డివైన్ ఫీలింగ్, మాటల్లో వర్ణించలేనిది. అమ్మవారి కృపా కటాక్షాలు ఎప్పుడు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. టెంపుల్ అంతా అట్లా వెళ్ళిపోతున్నాం కదా, నేనైతే వీళ్ళిద్దరు ముందు వెళ్తుంటే నేను క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. మెయిన్ టెంపుల్కి ఎటు వెళ్ళాలి అని అడుగుతూ ఉన్నాము. ఇక్కడ లైన్స్ అటో ఇటో ఎటో ఉన్నాయన్నమాట. దానివల్ల మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో విష్ణు కంచిలో ఇంత బయట తిరిగాం కదా, కానీ మెయిన్ మూల విరాట్ వరకు సగం లైన్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసాం కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి ఇంకా వెళ్ళడానికి. సో కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మేము చెప్పాను కదా, బయట మా కోసమే వెయిట్ చేస్తున్నట్లుగా ఆటో ఆయన ఉంటే మా కారేమో ఇక్కడే విష్ణు కంచి దగ్గర పార్క్ చేసాము. మేము మాట్లాడుకుంది ఏంటంటే ఆయన దర్శనం చేయించి మళ్ళీ రిటర్న్ బ్యాక్ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ దింపేటట్లుగా, కారు దగ్గర దింపేటట్లుగా మాట్లాడుకున్నాము. అక్కడ బయట ఏమనిపించిందంటే కరెక్ట్గా మంచిగా ప్రసాదం పెడుతున్నారు, కానీ ఆటో ఆయన తొందర పెట్టాడు. సో అట్లా ప్రసాదం తీసుకోలేదు, కానీ ఆ స్మెల్ మాత్రం ఇప్పటికీ మనసులో అట్లా ఉండిపోయింది. చూశారు కదా, అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి అటు వెళ్ళి అలా టైం కొంచెం వేస్ట్ అయిపోయింది అనమాట. సో అట్లా దర్శనం కూడా మాకు లేట్ అయిపోయింది. ఇంకా కంచి కామాక్షి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 1.5 hour పైనే మేము వెయిట్ చేసాం లైన్లో. క్రౌడ్ అక్కడ కూడా బాగుండింది. అక్కడ కూడా ఏమైందంటే మేము ఒక లైన్లో వెళ్ళబోయి ఇంకో లైన్లో వెళ్ళాం. సో దానివల్ల లేట్ అయిపోయింది. ఏదేమైనా కొన్నిసార్లు మనం అనుకుంటాము టెంపుల్లో ఎక్కువసేపు మనం వెయిట్ చేసాము అని ఫీల్ అవుతూ ఉంటాం. చూసారు కదా ఇక్కడ, ఇప్పుడు అక్కడ కుదరలేదని కామాక్షి టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడికి నడుస్తూ ఉన్నాము. మమ్మల్ని ఆటో అతను ఒక దగ్గర ఆపేసాడు, ఇక్కడి నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకొని రండి, మీరు ఎంతసేపు అయినా మేము వెయిట్ చేస్తామని. దాదాపు 2-3 hours ఆయన మాతో పాటే ఉన్నారనమాట. ఇంకా కంచి లోపల ఏమి నేను టెంపుల్ లోపల అసలు షూట్ చేయలేదు. కాంచీపురం అనాలి అసలైతే. ఏ టెంపుల్లో ఉన్నా కూడా లోపల మనకి వీడియో తీసుకునే ఫెసిలిటీ ఉన్నా తీయకూడదు అని కొంచెం గట్టిగానే అనుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు మాకు అమ్మవారు కూడా పల్లకి మీద ఎదురొచ్చారు, చాలా బాగా అనిపించింది. చెప్పాను కదా, మేము క్యూ లైన్లో కూడా చాలాసేపు వెయిట్ చేసాము. బట్ అంతసేపు వెయిట్ చేసినా మాకు ఏమీ అనిపించలేదు, అలసట అనేదే లేకుండా ఉండింది అనమాట. డెకరేషన్ ఇదంతా అయితే చాలా బాగుండింది.
కొంచెం బయట క్యాప్చర్ చేశాను కానీ అది కూడా అంత క్లారిటీగా తీయలేకపోయాను. బికాస్ అక్కడ ఊరేగింపులు అవన్నీ జరుగుతూ ఉంటే అవన్నీ చూడాలనిపించింది, నాకు వీడియో తీయాలి అని అస్సలు అనిపించలేదు. అండ్ అక్కడ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా అయిందనమాట. మేము కొంచెం కుంకుమైనా తీసుకుందాము అని అనుకున్నాము. మెయిన్ ఇంకా టెంపుల్లో అయితే అంతసేపు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువసేపు ఉన్నా కూడా ఏం అనిపించింది. ఎందుకంటే లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అంతా మర్చిపోతాము. బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు 9:15 అట్లా అయిపోయినట్టుంది, 9:30 అట్లా. సో తర్వాత ఆటో అతను మమ్మల్ని వద్దు అన్నా కూడా కొన్ని శారీ షాప్స్కి తీసుకెళ్ళాడు. నాకైతే అస్సలు వర్త్ అనిపించలేదు. మమ్మల్ని చూసి వాళ్ళు ఏమైనా రేట్స్ ఎక్కువ చెప్తున్నారేమో అనిపించింది. అట్లా ఒక 1 hour కిల్ అయిపోయింది. ఆయనకి ఇంకా చెప్పాము, మాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, మాకు హైదరాబాద్లో తెలిసిన షాప్స్ ఉన్నాయి, కావాలంటే అక్కడే కొనుక్కుంటాము, ఇంకా మమ్మల్ని మా కార్ దగ్గర డ్రాప్ చేసేసాయి అని చెప్పి. సో అట్లా ఆయన డ్రాప్ చేసేసారు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా డిఫరెంట్గా అనమాట. అక్కడ వాళ్ళందరూ ఇలా రకరకాలుగా పూజలు చేస్తూ ఉన్నారు. వైశాఖ మాసం పౌర్ణమి ఇప్పుడు బాగా చేస్తారట పూజలు. ఆల్మోస్ట్ జర్నీలో ఎప్పుడు ఇంకా ఇంత టైం వరకు మేము జర్నీ చేయలేదు. బట్ ఇప్పుడు అంటే ఈ టూర్లో చేయలేదు, ఇవ్వాలి అనమాట. కొంచెం ఏమైనా శారీస్ చూద్దామని చూసేసరికి లేట్ అయింది. బట్ స్టిల్ ఇప్పుడు టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరదామని అనుకుంటున్నాము. ఆల్రెడీ ఇంకా హైవే ఎక్కేసాము, టిఫిన్ చేయాలి. ఇప్పుడు టిఫిన్ చేసేస్తే అయిపోతుంది పని. అంతే, ఇంకా కొంచెం టిఫిన్ తింటే వర్షిని పడుకుంటుందని. ఫుడ్ ఉంది కానీ అదేమి ఇంక ఇప్పుడు మాకు పార్సల్ ఉంది కానీ అదేమి తినాలని లేదు. మధ్యాహ్నం ఎప్పుడో తీసుకున్నాం కదా, చూడండి ఎట్లా అయిపోయాం అలసిపోయి. కొంచెం గుడి లోపల ఉడకబెట్టినట్టు ఉంది, కానీ ఎంత ఉడికినా అంత అద్భుతంగా ఉండింది. అమ్మవారి దర్శనం అంత అద్భుతంగా ఉండింది, నిజంగా చాలా బాగా జరిగింది. దర్శనం అయితే మాటల్లో వర్ణించడం, ఎంత బాగా జరిగింది దర్శనం. అండ్ అక్కడ ఇంకొక మ్యాజిక్ కూడా జరిగింది. బయటకు వస్తుంటే ఇంకేమైనా కొందాం అనుకున్నప్పుడు నేను అమ్మవారి పటాలు అవి అడుగుతున్నప్పుడు అక్కడ పంతులు మనసులో ఏదన్నా నెంబర్ అనుకో అని అన్నారు. అంటే నేను 1 to 5 చెప్పమంటే 3 చెప్పిన. సరే 1 to 10 చెప్పాను. అంటే నేను 3 అని చెప్పేటప్పుడు 1 to 10 ఏదైనా నెంబర్ చెప్పాను. నేను 7 అన్నాను. ఆయన చేతిలో చూపించాను 7 అని. యాక్చువల్లీ ఆయన చేతులు మా ముందే ఉన్నాయి, ఆయన చేతిలో 7 ఎట్లా కనిపించింది అనేది చాలా మెస్మరైజింగ్గా అనిపించింది. మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వర్షినికి కూడా అమ్మవారి ఫోటో ఇచ్చారు, కామాక్షి అమ్మవారి అంటే బాల త్రిపుర సుందరి దేవి రూపంలో ఉన్న ఫోటో ఇచ్చారు. ఎప్పుడు మీ దగ్గర పెట్టుకో అని చెప్పి నాకు కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఎన్ని తిరిగినప్పుడు ఎక్కడన్నా గాజులు కొనుక్కుందాం అనుకున్నాం కానీ ఎక్కడ కుదరలేదు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మీరు అంటే ఇదే అవుట్ఫిట్ మీద నేను ఫస్ట్ టైం ఎప్పుడు ఒప్పుకోవాలి మనం, ఎందుకంటే మేము జర్నీలో ఉన్నాము, మేము ఇక్కడ ఆగుతామా లేదా, కంచి కామాక్షి టెంపుల్ అనేది మాకు అంత ఐడియా లేదు యాక్చువల్లీ. బట్ ఆగాము, బట్టలు మార్చుకునేంత టైం లేకపోయింది మాకు. డైరెక్ట్గా ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోయినాము. అనుకున్నాను ఎవరైనా అబ్జెక్షన్ చెప్తాను, ఎవరేం అబ్జెక్షన్ చెప్పలేదు. మరి లైన్లో నించున్నాం, ఒక అరగంట పైన నించున్నంతసేపు ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూనే ఉన్నా నేను, జయ జయ కామాక్షి అనుకుంటూ. ఆఫ్టర్ ఒక 5 years తర్వాత మళ్ళీ కంచి రావడం, దర్శనం బాగా జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు మా చిక్కి పడుకుంది కార్లో, నేను పృథ్వీయే వెళ్ళి చూసుకున్నాం. అప్పుడు చీకట్లోనే చూసాం టెంపుల్, ఇప్పుడు చీకట్లోనే చూసాం. బట్ అట్ ప్రెజెంట్ కంచిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. ఎండింగ్లోకి వచ్చినట్టు డెకరేషన్ కూడా సూపర్గా ఉంది. వీడియో తీసే అవకాశం ఉండింది కానీ నేనైతే అసలు వీడియో తీయలేదు. ఇప్పుడు ఇంకా ఏం చెప్పాలనుకున్నానో అది కొంచెం పృథ్వీ టిఫిన్ తేయడానికి వెళ్ళాడు. అది రోడ్కి అటు సైడ్ ఉంది కాబట్టి తను వెళ్ళాడు. రోడ్కి ఇటు సైడ్ ఉంటే మేమే తెచ్చుకుంటాము, అందుకని ఇంకా మాట్లాడేసిద్దాం, వీడియో తీసుకుందామని మాట్లాడుతున్నాము అనమాట. సో ఇప్పుడు ఇంకా మేము డైరెక్ట్ హైదరాబాద్కి, మధ్యలో ఇప్పుడు నైట్ ఎక్కడన్నా ఆల్ట్ అయ్యి స్టే చేసి మార్నింగ్ బయలుదేరిపోయి ఎంత లేట్ అయిపోయినా రేపటికి ఇంకా మేము హైదరాబాద్కి వెళ్ళిపోతాం ఈ టూర్లో.